హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఇవాళ వైజాగ్లోని పామ్ బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాము. సో అక్కడ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందో చిన్న వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇది చిన్న వ్లాగే, బట్ ఐ థింక్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో రూమ్ తీసేసుకున్నాక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో మా రూమ్ నెంబర్ తెలీదు, సో బాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో పైనకి కిందకి స్ట్రైట్గా వేస్ ఉన్నాయి. ఆ వేస్లో మనకి రూమ్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉంది హోటల్. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోటల్. సో అందుకే మీరు ఇందాక రిసెప్షన్లో కూడా బొమ్మ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ గోడకు వచ్చేసి స్టోన్స్ పెట్టి దాని మీద క్రాఫ్ట్ చేశారు. అంతా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. అండ్ మేము రూమ్కి వెళ్ళిపోయాము. సో నేను ఒక చిన్న రూమ్ టూర్ చేశాను, చూసేయండి. సోఫా, యాజ్ యూజువల్ బెడ్, చాలా సింపుల్గానే ఉంది రూమ్. హడావాడ్ ఏం లేదు, నీట్గా ఉంది, డీసెంట్గా, చాలా క్లీన్గా ఉంది అనమాట. సో యా గైస్, మనకి టీవీ అండ్ కెటిల్, యాజ్ యూజువల్ వార్డ్రోబ్, మిర్రర్స్, హాయ్, అండ్ ఒక లాకర్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చిన్నగా ఉంది, ఓకే. నేను ఆ కర్టెన్ తీసి చూస్తే నేను బాత్రూమ్ ఉంటుందేమో అనుకున్నా కర్టెన్ వేస్తే, బట్ అదేమీ అవ్వలేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. సో బాయ్ ఏం చెప్పాడంటే మా రూమ్ నుంచి స్ట్రైట్గా వ్యూ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పాడు. సో నేను వెళ్తున్నాను అనమాట. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ అంతా లైట్స్ ఉండి మొక్కలు అవి ఉన్నాయి, బయట అంతా బ్లూ చైర్స్ అవి ఉన్నాయి. సో పైన అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పాడు. నైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడ లైట్స్ అవన్నీ ఉన్నాయి, అంతా పాతకాలం, కొంచెం ఓల్డ్ మోడల్లో ఉన్నాయన్నమాట. ఇవి ల్యాంప్స్ లాగా. సో ఇది గైస్, ఇది బీచ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అంటే ఇట్లా స్ట్రైట్గా మనకి బీచ్ ఉంటుంది అనుకుంటా. సో నైట్ వాళ్ళకి అనిపించలేదు, రూమ్కి వచ్చేసాము. సో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి స్కాన్ చేసాము. ఈ మధ్యన రీసెంట్గా అన్ని రెస్టారెంట్స్లో స్కానర్ పెట్టేస్తున్నారు మెన్యూ కోసం. సో వాళ్ళు షవర్ క్యాప్ అండ్ సోప్ ఇచ్చారు. సో వాట్ వీ ఆర్డర్ అంటే క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేసాము. ఇది చాలా గట్టిగా ఉంది, అంత నచ్చలేదు. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేయడం వల్ల గట్టిగా అయిపోయింది అనమాట. అండ్ చికెన్ స్వీట్ కార్న్ సూప్, ఇది బాగుంది. అండ్ తందూరి చాలా బాగుంది. తందూరి బాగా నచ్చింది మాకు. తందూరి విత్ స్వీట్ కార్న్ సూప్ చాలా బాగుంది. అండ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇట్స్ యావరేజ్. సో టోటల్గా డిన్నర్ పర్లేదు. సో నైట్ వచ్చాను కదా, సో నైట్ ఎలాగా చూడలేదు వ్యూ అని చెప్పి మార్నింగ్ వచ్చాము. సో మార్నింగ్ చాలా బాగుంది. సో బ్లూ చైర్స్ ఏంటంటే అక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట. రూమ్స్కి వాళ్ళ బాల్కనీ లాగా చేసి వాళ్ళకి అలా ఇచ్చారు ఆ రూమ్స్ వాళ్ళకి. అండ్ మేము పూల్కి వెళ్ళాలి బేసిక్గా 6 to 10. మేమేమో 9 ఆ టైంకి లేచాము. సో ఎండ్ చాలా వచ్చేసింది. సో ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. 4 to 6 అంట ఈవినింగ్. సో మార్నింగ్ వచ్చేసి ఫొటోస్ తీసుకుని అట్లా బఫే ఉంటే రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసాము. అండ్ దట్ ఈస్ ఆర్కే బీచ్ గైస్, నైస్ వ్యూ. ఈవినింగ్ టైం పిక్చర్స్ బాగా వస్తాయి. సో అవి పక్కన కూడా రూమ్సే అనమాట. సో ఇట్లా చూసేసి ఫొటోస్ తీసేసుకొని మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో యా గైస్, వీఆర్ గోయింగ్ టు ద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో యాక్చువల్లీ రిసార్ట్స్లో ఏంటంటే బఫే అంటే మనకి ఆల్ వెజ్, చికెన్ ఐటమ్స్, ఎగ్స్, కర్రీస్, మొత్తం ఇటాలియన్ అన్నీ ఉంటాయి. లాస్ట్ టైం రాడిసన్లో అయితే మొత్తం A to Z ఉన్నాయన్నమాట. మోస్ట్ ఫేవరెట్ బఫే ఆర్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే నేను రాడిసన్ అని చెప్తా. చాలా బాగుంది. బట్ ఇక్కడ చాలా డిసప్పాయింటెడ్ గైస్, ఏమీ లేవు. జస్ట్ మన సౌత్ ఇండియన్ పునుగులు, గారెలు అండ్ చాలా లిమిటెడ్ డెజర్ట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఏం లేవు. దోశ, పూరి అండ్ పెసరట్టు ఆర్డర్స్ చేస్తారు. అండ్ చాలా లిమిటెడ్ అనమాట. నేనైతే టోటల్లీ అన్సాటిస్ఫైడ్ విత్ దిస్ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ చికెన్ కూడా ఏం లేదు. అట్లా మనకి బాయిల్డ్ హాట్ డాగ్స్ పెట్టేశారు అంతే. అసలు అవి తినలేకపోయాం కూడా, నాకు నచ్చలేదు అసలు. స్వీట్ కూడా జస్ట్ గులాబ్ జామ్. ఫ్రూట్స్ అయితే 2 రకాలే పెట్టారు, మరి దారుణం. అట్లానే కొంచెం తినేసి తిరిగేసాము. అండ్ మేము బీచ్కి వెళ్ళలేదు గాయస్, అండ్ పూల్లోకి కూడా దిగలేదు, డిసప్పాయింటెడ్. సో ఇంకా జాక్ ఫ్రూట్స్లో ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ అయిపోయాము.
సో ఇది నా చిన్న వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా పామ్ రిసార్ట్కి వెళ్తే కమెంట్ చేయండి. బాయ్.